హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షనర్లకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ న్యూస్ వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. రాష్ట్రంలోనే పెన్షనర్లు ఈ నెల 5వ తేదీన తలపెట్టిన ధర్నా సహా ఇతర ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తెలిపింది. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ 10 నుంచి 7% తగ్గిందని, దీన్ని పునరుద్ధరించాలని కోరుతూ తాము ఈ నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మంత్రుల బృందం కమిటీ సభ్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డిలు తమను చర్చలకు పిలిచినట్లు చెప్పారు. అయితే ఈ సమావేశంలో పెన్షనర్లకు డిఏ అరియర్లు, పీఆర్సీ అరియర్లు, ఈహెచ్ఎస్సీ కార్డులు ఇవ్వాలని కోరగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే మళ్లీ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూశారు కండి. అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.